హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మా బడ్జెట్ ప్లాన్ అండి. అంటే ఇది జూలై నెల కాబట్టి జూలై నెలలో నేను ఏ విధంగా బడ్జెట్ని ప్లాన్ చేశాను అనేది మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఇకైతే ఆలస్యం కాకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని వలన నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుంది. అలానే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ ఎవరికైనా అవసరం ఉన్నాయి అనిపిస్తే, మీకు బాగున్నాయి నచ్చినాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ అయితే చేయండి. ఇకైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. శ్రావస్ గారు అడిగినటువంటి కిచెన్ టూరు, అలానే జయశ్రీ గారు గోల్డ్ లోన్లు ఏ విధంగా క్లియర్ చేయాలి అనే క్వశ్చన్ కూడా అడిగారండి. ఇవి కూడా మీకు 2-3 రోజుల్లో వీడియోల రూపంలో వస్తాయండి. అలానే గ్రాసరీస్ గురించి కూడా అడిగారండి. ఈ వీడియో కూడా 2-3 రోజుల్లో మీ ముందుకైతే వస్తుంది. అంటే ఆల్రెడీ వీడియోలు ముందే షెడ్యూల్ చేసి పెట్టేశానండి. దానివలన మీకైతే వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి, ఏమీ అనుకోవద్దు. మీరు అడిగిన ప్రతి వీడియో కూడా చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటానండి. కొంచెం లేట్ అవుతుంది, ఏమీ అనుకోవద్దండి. మాకు పైన స్టేర్ వేయడం వల్ల సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయండి, వీడియో చేయడానికి అవ్వట్లేదు. అయినా సరే ఏదో ఒక రకంగా వీడియో తీద్దామని చెప్పి వీడియో ముందు కూర్చునేసరికి ఏదో ఒక సౌండ్లు వస్తూనే ఉన్నాయండి. చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అది చూడటానికి వినటానికి మీకు కూడా అంతగా బాగుండదు అనే అభిప్రాయంతో వీడియోస్ అయితే ఈ మధ్యకాలం సరిగ్గా తీయట్లేదు. అవకాశం ఉన్నప్పుడు తీసి పెడుతున్నానండి. వీడియోస్ లేట్ అవుతున్నందుకు ఏమీ అనుకోవద్దండి. సరే, ఇప్పుడైతే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి నేను చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. రెంట్, కరెంట్ బిల్లు మా హస్బెండ్ చూసుకుంటారండి. ఆయన శాలరీలో సగం వరకు నాకు ఇస్తారు. అందులో నేను మెయింటైన్ చేస్తూ ఉంటానండి. పాలకి కానీ, కూరగాయలకు కానీ, గ్రాసరీస్కి కానీ, ఫ్రూట్స్ అండ్ స్నాక్స్కి కానీ, స్కూల్ ఫీజుకి కానీ, పొదుపుకి కానీ, ఇంకా ఇంట్లో ఏమన్నా అత్యవసరానికి కానీ, మన కోరికలకు కానీ, వినోదాలకు కానీ అన్నీ కూడా ఈ హాఫ్ అమౌంట్లోనే అడ్జస్ట్ అవుతాము. ఒక హాఫ్ అమౌంట్ వచ్చేసి ముందే చెప్పాను కదండి, ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, అలానే ఆయన ఆఫీస్కి వెళ్ళి రావడానికి పెట్రోల్కి కావచ్చు ఆయన వాడుకుంటూ ఉంటారు. ఆయన కూడా ఒక సీట్ అయితే వేస్తారండి. 10 నెలల సీటు కంపల్సరీ ఆయన వేసుకుంటూ ఉంటారు. ఆయన ఆ సీటుని ముఖ్యంగా చెప్పాలంటే ట్రావెలింగ్కి ఎక్కువగా వాడతారండి. ఆయనకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము కాబట్టి ఆయన ఎక్కువగా ట్రావెలింగ్కి వాడుతూ ఉంటారు. ఆయన ఒక్కరే కాదండి, కూడా మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్తారు ఏ ఊరు ట్రావెల్ చేసినా సరే. ఇంక ఈ సోద ఆపేసండి. ఇప్పుడైతే మీకు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇందాక నుంచి వెళ్ళిపోదాం అని అంటున్నాను. కాకపోతే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే అన్నీ క్లియర్గా చెప్తున్నానండి. ఇవాళ వచ్చి 3వ తారీఖు అండి. కొంతమందికి 1వ తారీఖున పడుతుంది కదా శాలరీ, కొంతమందికి 2న, అలాగే 3, 4, 5 ఇలా ఇంచుమించు మ్యాక్సిమం ఎవరికైనా సరే 5, 6 తారీఖుల లోపలనే పడుతుంది అనేది నా అభిప్రాయం అండి. మాకైతే 2వ తారీఖున పడింది శాలరీ. అయితే మేము ఏటీఎంకి వెళ్ళి అంటే తెచ్చుకొని అన్నీ కూడా హ్యాండ్ లిక్విడ్ క్యాష్ అయితే ఎక్కువగా వాడుతామండి, హ్యాండ్ క్యాషే చెప్పచ్చు. రెంట్, కరెంట్ బిల్లు మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేస్తామండి. మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమము లిక్విడ్ క్యాష్ రూపంలోనే వాడుతూ ఉంటాము. మాకు ఏమి ఎక్కువేమి వచ్చేదండి, 15,000లోనే అడ్జస్ట్ అవ్వాలి, ఇంటి ఖర్చులైనా ఏదైనా సరే. ఇప్పుడు నా బడ్జెట్ ఏంటంటే ఈ నెలలో పాలకు తీసేస్తున్నానండి. అలానే మా పాప స్కూల్ ఫీజు కూడా తీసేస్తున్నాను.
అలానే ప్రతి నెల కూడా మనం హెల్త్ ఇన్సూరెన్సే కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్సే కావచ్చు, ఏదైనా కడుతూ ఉంటాం కదా, అది కూడా తీసేస్తున్నానండి. అలానే అత్యవసరానికి అని చెప్పేసి నేను ఎప్పుడు కొంత అమౌంట్ పక్కనే తీసి పెట్టుకుంటూ ఉంటాను, మీ అందరికీ తెలిసిందే. అది కూడా తీసేస్తున్నాను. అలానే ముందునే నేను ఒక 2000 పొదుపు అయితే తీసి పెడతానని చెప్పి మీ అందరితోనే చెప్తూ ఉంటాను కదా, అలానే ఆ పొదుపు కూడా తీసేస్తున్నానండి. ఎప్పుడూ కూడా పొదుపు కావచ్చు, లేదా మనం అత్యవసరానికి దాచుకునే అమౌంట్ కావచ్చు, పాలకు కావచ్చు, స్కూల్ ఫీజులు కావచ్చు, రెంట్ కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ప్రతీ నెల కూడా ఇవి వచ్చే ఖర్చులేనండి. గ్రాసరీస్ తీసుకోవాలన్నా, కాయగూరల్లో తీసుకోవాలన్నా, ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లో తీసుకోవాలన్నా కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ ఇవైతే అస్సలు తగ్గించలేమండి. ఇంటి రెంట్ మనం తగ్గించలేము, అది ఎప్పుడు ఫిక్స్డే ఉంటుంది. అలానే పాలు కూడా మనం రోజు ఎంత పోయించుకుంటున్నామో చూసి దాన్ని బట్టి అయితే ఒక ఫిక్స్డ్, అంటే పాలకు ఒక 1000 రూపాయలు అయిందనుకోండి, ఇంకా 1000 రూపాయలు కంటిన్యూ అవుతుంది. కరెంటు బిల్లు కూడా అంతేనండి. మ్యాక్సిమం ఒక 500 లోపు వస్తే, ఇంకెప్పుడు మనకు 500 లోపే వస్తుంది కదా అని ఒక 500 అయితే తీసి పెట్టుకుంటూ ఉంటాము. నేనైతే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాను అనేది మీ అందరితో షేర్ చేస్తున్నానండి. అలానే బట్టలకి ఒక 500 ఎప్పుడూ తీసుకుని నేను పక్కన పెట్టుకుంటూ ఉంటాను కదా, అదనమాట అండి. అలానే మేము నెలకొకసారి రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాం కదా, దానికి తీసినటువంటి మనీ అండి. ఏదైనా సరే ఇలా మనకి శాలరీ పడిన వెంటనే మనం ఒక బడ్జెట్ రూపంలో పక్కన పెట్టుకుంటే మనం ఆ అవసరం వచ్చినప్పుడు తడుముకోని అవసరం ఉండదనేది నా అభిప్రాయము. మనకి తక్కువ శాలరీ వచ్చినా పర్వాలేదండి, మనం ఒక బడ్జెట్ ప్లాన్ అంటూ వేసుకుని దాన్ని బట్టి మనం అయితే మన మనీని ఖర్చు పెట్టచ్చు అనేది నా అభిప్రాయము. అలానే గ్రాసరీస్కి అండి, అలానే కూరగాయలకి, ఆకుకూరలకి, స్నాక్స్కి అండి, ఫ్రూట్స్కి, అలానే దేవుడి పటాలకి మనం పువ్వులు కొంటూ ఉంటాం కదా, దానికి. ఈ విధంగా నేనైతే ఒక చిన్న బడ్జెట్ రూపంలో వేసుకుని దేనికి దానికే విడమర్చేశానండి, అంటే పనిచేశాను. అలానే నేను కూడా 10 నెలల చీటీ అయితే వేస్తూ ఉన్నానండి. ఇది కూడా చాలామందికి తెలిసిన విషయమే. చీటీ డబ్బులు ముందే తీసి పెట్టేసి పంపించేశానండి ఆల్రెడీ. నేను 50,000 రూపాయల చీటీ అయితే వేశానండి. అలానే ప్రతి నెల 500 పోస్ట్ ఆఫీస్లో కడుతూ వస్తున్నాను. మాకు వచ్చే ఈ చిన్ని మొత్తంలోనే నేనైతే ప్రతిదానికి మ్యాక్సిమం కేటాయించేశానండి. అది ఇన్సూరెన్స్ కిందే కాదు, మనకి ఫ్యూచర్ అవసరాల కోసమే కాదు, అంటే పోస్ట్ ఆఫీస్లో కడతానని చెప్పాను కదా, అలానే చీటీ అనే కాదు, గోల్డ్ స్కీమ్ కూడా ఆల్రెడీ చెప్పి ఉన్నాను ఓల్డ్ వీడియోస్లో. గోల్డ్ స్కీమ్ కూడా కట్టడం మొదలుపెట్టానని చెప్పేసి అది కూడా కడుతున్నానండి. కాకపోతే మరీ వేలకు వేలు కట్టలేకపోవచ్చండి. నాకున్న దాంట్లో, నాకు వస్తున్న ఆదాయంలో నేనైతే కట్టుకోగలుగుతున్నాను. అలానే ఇందులో కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే మిగల్చడానికే ట్రై చేస్తానండి. ఇందులో ఎంత అమౌంట్ మిగిల్చాను అనేది మీకు ఈ నెలాఖరున మళ్ళీ పోస్ట్ చేస్తాను. మనకు ఉన్నటువంటి చిన్న చిన్న సంతోషాలను కూడా కలుపుకొని ఒక చిన్న బడ్జెట్ అయితే వేసుకుంటాను నేను. ఇందులో కూడా మనీని పోగు చేయడానికే చూస్తానండి. ఎందుకంటే మాకు వచ్చేటటువంటి శాలరీలో ఖర్చులన్నీ పోగా మనకి పెద్దగా అయితే ఏం మిగలదు. కానీ ఉన్న దాంట్లోనే మిగిల్చుకొని హ్యాపీగా ఆనందంగా ఉండాలనుకోవడమే నా డ్రీమ్ అండి. మ్యాక్సిమం అలా ఉండడానికే ట్రై చేస్తున్నాం మేమే కాదండి, ప్రతి మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఇలానే చేస్తూ ఉంటారు అనేది నా అభిప్రాయము. కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేనైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద అవసరాలకు ఎలాగో అప్పులు చేయడం తప్పదండి. చిన్న చిన్న అవసరాలకు కూడా మనం ఒకళ్ళ దగ్గర చేయి చాచకూడదనే ఉద్దేశంతో వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న అవసరాలంటే ప్రతిదీ చిన్న అవసరమే అవుతుంది. కాకపోతే ఆలోచించి మనమైతే మనీని పొదుపు చేసుకోగలిగితే ఆ మనీ మనకి ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందనేది నా అభిప్రాయము.
మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ ఇవ్వండి. మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.